గ్రంథం ఆరాధన కొరకు నేను వాక్యంలో ఎవరు దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి ఆరాధించడానికి ముందు దేవుడు మనల్ని అసలు ఎందుకు పుట్టించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. మూడవ వచనం. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పింది. కాబట్టి దేవుడు భూమి మీద మనిషిని ఎందుకు పుట్టించాడంటే తన మహిమ కొరకు పుట్టించాడట. ఎందుకు పుట్టాం మనం? దేవుని మహిమ పరచడం. ఒకసారి సర్చ్ చేసి అసలు ఆయన మనల్ని ఈ భూమండలం అంతటిలో మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడు అని కనుక మనం పరిశీలన చేస్తే, ఎందుకు పుట్టించాడు, అది దేవుడు ఎందుకు మనిషిని పుట్టించాడు, దేని కొరకు పుట్టించాడు. చాలామంది దేవుడు లేడు అనుకున్నటువంటి వారికి కూడా ఇది ఒక పెద్ద సవాలుగా ఈరోజు కనబడుతుంది. గణిత శాస్త్రము ద్వారా కూడా దేవుడు ఉన్నాడు అని రుజువు చేయబడుతుందంట. ఒక సైంటిస్ట్ చెప్తా ఉన్నాడు, గణితము వలన దేవుడు ఉన్నాడు ఉనికిలో అని గణిత శాస్త్రం కూడా చెప్తుందంట. మరి దేవుడు లేడు అనుకుంటున్నటువంటి వారి పరిస్థితి ఏంది? నాస్తికుల పరిస్థితి ఏంది? దేవుడే లేడు అనుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? బాగా చదువుకొని దొరికిందా? అదేంటి, ఏం కొట్టావు, ఏం సెర్చ్ చేస్తావు? నేనేం చెప్పాను? నా మహిమ కొరకు, నా మహిమ కొరకు, నా మహిమ కొరకు. అప్పుడు వెరీ క్లియర్గా అద్భుతమైనటువంటి ప్రణాళికను ఈరోజు చాలామంది దేవుడి యొక్క మహిమను దొంగిలించేవారు, దేవుడి యొక్క ఔన్నత్యాన్ని దొంగిలించేవారు, పరంజీవుని యొక్క మహిమను, పరంజీవుని యొక్క ఔన్నత్యాన్ని జీవులుగా చేయబడినటువంటి దేవుని చేత, పరంజీవుని చేత చేయబడిన మనుషులు, పరంజీవుని చేత పుట్టించబడిన మనుషులు జీవము గల దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. మేమే దేవుళ్ళమని, మేమే బాబాలమని, మేమే పుణ్యమూర్తులమని, మేమే గురువులమని. ఈ టాపిక్ అంతా పెరుగుతూ వస్తుంది. మీరు అది స్పాట్లో చెప్తే టాపిక్ కట్ అవుతుంది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక, నా మహిమ నిమిత్తము దేవుని యొక్క ప్రణాళిక మనుషులు దొంగిలించేవారుగా ఉన్నారు ఈనాడు. దేవుని పేరు మీద, బాబాల పేరు మీద, గురువుల పేరు మీద, భక్తుల పేరు మీద మహానుభావులుగా, మహనీయులుగా పిలువబడుతున్న వారు పరంజీవుడి యొక్క మహిమను ఏం చేస్తున్నారు? దొంగిలిస్తున్నారు. దేవుని సృష్టికర్త అయిన దేవుని మహిమను ఏం చేస్తున్నారు?
దొంగిలించి వారు చలామణి అవుతున్నారని సత్యవేద గ్రంథం బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. ఇందుకీ పరజీవుడు జీవుని ఎందుకు పుట్టించాడో యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చదివితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. కాబట్టి ఇక్కడ ఏమంటారు అంటే, ఎవరు కొరకు పుట్టించాడంటే దేవుడు మనుషులను తన మహిమ కొరకు. ఈనాడు దేవునిగా మహిమపరచకుండగా దేవుని మహిమను దొంగిలించేవారు కొంతమంది ఉంటే, దేవునికి మహిమ ఇవ్వకుండా వారు మహిమపరచుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, దేవునికి చెందవలసిన మహిమను కొంతమంది స్థలాలకు, పొలాలకు, వ్యక్తులకు, వస్తువులకు, వస్త్రాలకు, వాహనాలకు కూడా ఆ మహిమను ఆపాదించేవారుగా ఉన్నారు. కాబట్టి ఈనాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరిని మనం మహిమపరచాలా, ఎవరిని మనం కీర్తించాలా, ఎవరిని మనం పూజించాలా, ఎవరిని మనం ఆరాధించాలా. కొంతమంది ఎవరిని పూజించారో, ఎవరిని ఆరాధించారో, ఎవరిని మహిమపరిచారో దేవుని వాక్యముల నుండి కొన్ని విషయాలు మనము అధ్యయనం చేద్దాం. నీవైతే, నేనైతే నిజముగా నేను సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నానా? దేవుణ్ణి మహిమపరచకుండా నన్ను ఏదైనా ఆటంకపరుస్తుందా? నిజముగా నేను ఆరాధించవలసింది దేవుణ్ణే, కానీ దేవునికి చెందవలసిన ఆరాధన ఏమైనా ట్రాక్ మళ్ళీపోతుందా? అసలు నేను ఎవరిని ఆరాధిస్తున్నా, ఎవరిని నేను పూజిస్తున్నా, ఎవరికి నేను సాగిలపడుతున్నా, ఎవరిని నేను మహిమపరుస్తున్నా? ఈ ఉదయకాలము, ఈ ప్రభుదినములో, ఈ ఆరాధనలో అసలు నువ్వు పరుస్తున్న మహిమ నిజంగా దేవుణ్ణే మహిమపరచగలుగుతున్నావా అనేది ఈరోజు మనం పరిశీలన చేసుకున్నాం. చూడండి, మరలా చదవండి. మూలవచనం ఏం చదివాము? 49వ అధ్యాయము 49వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనేదను. అంటే దేవుడు ఎవరిలో మహిమపరచుకోవాలనుకున్నాడు? ప్రకృతిలో మహిమపరచుకోవాలనుకోవట్లేదు, జలచరములలో మహిమపరచుకోవాలనుకోవట్లేదు, అంతరిక్షము ద్వారా తను మహిమ పొందాలనుకోవట్లేదు, జంతువుల ద్వారా తను మహిమపరచబడాలనుకోవట్లేదు. ఈ సృష్టిలో ఉన్న పూలబంత నక్షత్రాలు ఖగోళ శాస్త్రం వలన, గణిత శాస్త్రం వలన, సామాన్య శాస్త్రం వలన, సాంఘిక శాస్త్రం వలన, అర్థశాస్త్రం వలన, భూగోళ శాస్త్రం వలన, చరిత్ర వలన, దేని ద్వారా కూడా దేవుడు మహిమ పొందాలని అనుకోవడమే లేదు. భూలోకంలో ఉన్న సకల శాస్త్రాల ద్వారా దేవుడు తన మహిమ పొందాలనుకోవడము లేదు. మరి ఎవరి ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు? తాను ఎవరినైతే పుట్టించాడో ఆ సృష్టికర్త పరంజీవుడు ఏ జీవినైతే పుట్టించాడో, జీవులు 84 కోట్ల జీవరాశులు ఉన్నాయని నమ్ముతున్నారు కొంతమంది. ఎన్ని కోట్లు? 84 కోట్ల జీవరాశులలో అతి ప్రామాణికమైనటువంటి జీవి ఎవరంటే మనిషి. కాబట్టి ఈ మనిషి ద్వారానే దేవుడు మహిమపరచబడాలి అనుకుంటున్నాడు. అందుకొరకే పుట్టించాడంట. నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు? వంశం కోసమో, గోత్రం కోసమో, ఆస్తి కోసమో, భార్య కోసమో, భర్త కోసమో, పిల్లల కోసమో, తల్లిదండ్రుల కోసమో కాదు. ప్రాంతం కోసమో, మట్టి కోసమో. కొంతమంది ఇది మా మట్టి, ఇది మా భూమి, ఇది మా దేశం, వీడి వల్ల ఏమైనా అవుతా? ఎవడైనా ఈ భూమి నాది, ఈ భూమి నాది, ఈ భూమి నాది, ఏనాటికైనా వాడు భూమిలో పోవాల్సిందే అన్న వాళ్ళందరూ ఏమైపోవాలా? భూమిలో పాత పెట్టబడాల్సిందే, లేదంటే తగలబెట్టవలసిందే. రెండే మార్గాలు. ఒకటి పాత పెట్టబడాలా భూమిలో, లేదంటే భూమి మీద తగలబెట్టబడాలా. ఈ రెండే. భూమి నాది కాదు ఎప్పటికీ. మనందరం భూమికే సొంతం. భూమికి మన సొంతం కాదు. మనమే ఎవరి సొంతం? భూమికి సొంతం. భూమిలోకి వెళ్ళాల్సిందే చివరి రోజు. లేదంటే చితిగా అంటే యాసిగా మిగిలిపోతాం. బూడిదగనైనా తగలబెడితే
బురదగానైనా మిగులుతాం. అంతేగాని ఇవి కనబడేటివి ఏవి ఒకరోజు మనవి కావు. అందుకనే ఆయన మనల్ని పుట్టించిన ఉద్దేశం ఏంటంటే ఆయనని మనం ఏం చేయాలా? మొట్టమొదటిది మహిమపరచాలి. భార్య ఏమంటది? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పోషించు, తెచ్చిపెట్టు, కొనిపెట్టు, కనిపెట్టు. ఎవరిని? పిల్లల్ని కూడా ఏం చేయాలా? కనిపెట్టాలా, కొనిపెట్టాలా, తెచ్చిపెట్టాలా. ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? బాగానే ఉంది. మరి దేవుడు కూడా అడగడా? నేను ఎందుకు పుట్టించానో తెలుసా నిన్నని? అడుగుతాడా? అడగడా? అప్పుడు ఏం చెప్తావు? ఏమో ప్రభా, నేనేమైనా పుట్టిమన్నానా? నువ్వే పుట్టించినావు అంటవా? కాదు, ఎందుకు పుట్టించాడని చెప్తున్నాను ఇక్కడ. మళ్ళా చదువు 43 యెషయా గ్రంథం 7వ వచనం. ఎందుకు పుట్టించాడో కూడా చెప్తున్నాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు, నా మహిమ నిమిత్తము. నువ్వు ఎవరి కొరకు పుట్టించబడ్డావు? వంశం కోసమో, ఇంటి పేరు కోసమో, అమ్మ కోసమో, నాన్న కోసం, భార్య కోసం, పిల్లల కోసమో, ప్రాంతం కోసమో, దేశం కోసమో, సబ్జెక్ట్ కోసమో, ఉద్యోగం కోసమో కాదు. దేని కొరకు పుట్టావంట? పుట్టించిన పర్పస్ ఏంటి? దేవుని మహిమ కొరకు. కానీ మనము దేవుని మహిమపరచడం లేదంట. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను, సమయం వేస్ట్ అవ్వకుండా. మీరు త్వరగా చెప్తే నేను అరగట్లో. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా? అంటే దేవుని కుమారునిగా ఉండి, దేవుని చేత మేలు పొంది, దేవుని చేత ఆయుష్కాలము పొందించబడి, దేవుని చేత ఆరోగ్యమించబడి, దేవుని యొక్క జ్ఞానం వివేకమిచ్చి, దేవుని ఆత్మనిచ్చి, దేవుడి శరీరంలో రక్తాన్ని పెట్టి, దేవుడి శరీరంలో ఎముకల్ని నిర్మించి, నరములను నిర్మించి, ఇవన్నీ ఎవడు పెట్టాడు? డాక్టర్ వాళ్ళు వచ్చినాయా? అవన్నీ దేవుడు పెట్టాడు. ఇన్ని ప్రణాళికతో దేవుడి నిర్మాణం చేస్తే ఈరోజు ఎవరిని మహిమపరచట్లేదంట? ఆ దేవుణ్ణి మహిమపరచకుండా సృష్టిలో కనపడుతున్న ప్రతి దానిని మహిమపరచేవారు. కొంతమంది మన డాక్టర్స్ ఉంటారు, ఆయుర్వేద డాక్టర్స్. వాళ్ళు ఎవరిని మహిమపరుస్తారు తెలుసా? దేవుణ్ణి కాదు. కరెక్ట్ చెప్పండి. ప్రకృతి మాత వాళ్ళు ఎవరు మహిమపరుస్తారు? ప్రకృతి మాతని మహిమపరుస్తారు. ప్రకృతి మాత మనకి వైద్యమంతటి ప్రకృతిలో నుంచి ఇచ్చింది. ప్రకృతి కూడా మాతనే, అన్ని మాతలే. తాతలు ఎవడు లేడు, ఇక తండ్రి కూడా ఎవడు, అన్ని మాతలే, అన్ని మాతలే. పిత ఎవడు లేడిక. ప్రకృతి మాతకు ఆ పవర్ లేదు. ప్రకృతిని సృష్టికర్త పుట్టించాడు, పరంజీవుడు పుట్టించాడు. కలుగును గాక అంటే కలిగింది. ప్రకృతికి ఆ పవరు లేదు. ప్రకృతి మాతని కాదు మనం పూజించాల్సిందే, ప్రకృతిని కూడా కాదు పూజించాల్సింది. ప్రకృతిలో ఉన్న వాటిని కాదు మనం పూజించాల్సింది. ప్రకృతిని పుట్టించిన దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆహా, ఎంత అందంగా ఈ చెట్టుని పుట్టించాడు దేవుడు, అది మనం ఏమని మహిమపరచాలా? ఎంత అందంగా ఈ వనాన్ని దేవుడు పుట్టించాడు, ఎంత అందంగా ఈ సెలయేరుని పుట్టించాడు, ఎంత అందంగా ఈ జలపాతాన్ని పెట్టాడు. ఇది మనం చెప్పాల్సింది. జలపాతాన్ని మహిమపరచకూడదు, ప్రకృతిని మనం మహిమపరచకూడదు, కొండలను మనం మహిమపరచకూడదు, వృక్షములను మనం మహిమపరచకూడదు, జంతువులను మనం మహిమపరచకూడదు. ఎవరు మహిమపరచాలా? వాటన్నిటిని పుట్టించిన, కలగజేసిన దేవుణ్ణి. నిన్ను నన్ను పుట్టించిన దేవుణ్ణి కూడా ఒకవేళ అందంగా ఉందనుకో, ఎంత అందంగా ఉందో అని ఆ అమ్మాయిని కాదు మహిమపరచాలి. ఎంత అందంగా దేవుడి అమ్మాయిని పుట్టించాడా, ఎంత అందగత్తెని దేవుడు నిర్మించాడా,
ఎంత అందమైన వాడిని దేవుడు తయారు చేశాడా. ఇలా ప్రతి దానిలో మనం ఎవరిని మహిమపరచాలా? దేవుని మహిమపరచాలా. కానీ అందరూ దేన్ని మహిమపరుస్తారు? ఆహా, సాయంకాలం పూట పండ్లు వెన్నెలలో చూస్తూ ఉంటే ఆహ్లాదకరమైన గాలి, చందమామ ఎంత అందంగా ఉన్నాడో. ఎవరిని మహిమపరుస్తారు? ఎవరిని మహిమపరచది? సాయంకాలం పూట సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఆ సీన్ ఎంత అద్భుతంగా ఉందో కదా. ఎవరు మహిమపరుస్తారు? ఉదయించే సూర్యుడు బగబగా మండుతూ ఉంటే ఆహా, ఆ తేజస్సు, ఆ టీవీ. ఎవరు మహిమపరుస్తారు? సూర్యుని మహిమపరుస్తారు, చంద్రుని మహిమపరుస్తారు. నింగి, నేల, గాలి, నీరు, నిప్పు అన్నిటిని మహిమపరుస్తారు. కానీ ఎవరిని మహిమపరచాలా? వీటన్నిటిని నిర్మించిన, కలగజేసిన దేవుణ్ణి మనము మహిమపరచాలి. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. తొందరగా మనము కొన్ని మాటలు చూద్దాం. నిజంగా మనము నిన్ను సృష్టించిన సృష్టికర్తనే, జీవం గల దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నామా? పూజించగలుగుతున్నామా? మహిమగా పరచగలుగుతున్నామా? లూకా సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. వెంటనే వాడు వారి ఎదుట 24 కూడా చెబుతారా? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉన్నదని మీరు తెలుసుకునవలెను. కాబట్టి ఇప్పుడు వాడు ఎందుకు దేవుని మహిమపరచడానికి ఇష్టపడ్డాడు? వాడి పాపములు క్షమించబడ్డాయి. ఈ లోకములో పాపమును క్షమించేవాడు ఈ ముల్లోకాలలో ఎక్కడ కూడా లేడు, ఒక్కడ కూడా లేడు. అందరూ శిక్షించాలనే వాళ్ళే. అందరూ ఏం చేయాలంటారు? శిక్షించాలా. తప్పు చేసినట్టు శిక్షించొద్దండి. మతోన్మాది కాకపోతే యేసు ప్రభు, బైబిల్ దేవుడు తప్పు చేసినట్టు క్షమించేది ఏంటి? తప్పు చేసినట్టు శిక్షించాలి కదా. కోర్టులు ఏం చేస్తారా? పోలీస్ స్టేషన్ ఏం చేస్తారా? వాడికి అరికాల్లో కూడా మెదడు ఇట్లాగా ఆలోచిస్తున్నాడు. బైబిల్ దేవుడు అంట ఏం చేస్తారంట? పాపం చేస్తుని క్షమిస్తారా. ఒక సహజమైన నైతిక విలువలు ఉన్నాయి బైబిల్ దేవునికి. తప్పు చేసినట్టు శిక్షించకూడదా? క్షమించడం ఏంటంటే అన్ని బుద్ధిహీనులు, మూర్ఖులు లేకపోలేదు. ఎంతో భక్తి వైరాగ్యములు కలిగిన భారతదేశంలోనే పుట్టారు. మళ్ళీ అట్లాడు వాళ్ళందరూ ఎక్కడ పుట్టారు? ప్రపంచ దేశ విధానంలో చూస్తే భారతదేశం విశిష్టత ఎంతో అమోఘమైనది, ప్రశంసనీయదగినది. అట్లాంటి భారతదేశంలోనే పుట్టారు ఇలాంటి వ్యక్తులు కూడా. ఎలాంటి వ్యక్తులండి? బైబిల్ దేవుడు తప్పు చేసినట్టు శిక్షించకుండా క్షమిస్తాడంట. వాడేం దేవుడు అండి? వాడెట్టి దేవుడు అండి? నైతిక విలువలు కూడా లేవా? తప్పు చేసినట్టు శిక్షించాలని కూడా తెలీదా? అరే, కొడుకు తప్పు చేస్తే తండ్రి ఏం చేస్తారా? కొడుకు తప్పు చేస్తే, కూతురు తప్పు చేస్తే తల్లి ఏం చేస్తుందా? లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందా? కోర్టు ఏం చేస్తుందిరా? శిక్షిస్తుంది కదా. మరి బైబిల్ దేవుడు క్షమించేది ఏంటిరా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఇది అర్థం కాదు. మానవ అతీతమైన శక్తి పొందితేనే తప్ప శిక్షించడమా, క్షమించడమా, క్షమాపణ గుణము అనేది మానవ అతీతమైన శక్తి. అది మనుషులందరికీ క్షమించాలని ఉండదు, శిక్షించాలనే ఉంటుంది. మరి యేసుక్రీస్తు ఎందుకు క్షమించాడంటే ఆయన మనిషి కాదు కాబట్టి, అతీతమైనటువంటి వాడు కాబట్టి. ఒక ఆయన చదువుకుంటే శిక్షించారు, ఒక ఆయన వేదం నేర్చుకుంటే శిక్షించారు. ఇటు బాబు జాగిరా చదువుకోకూడదు అని. ఒకడు బైక్ తోలుతూ ఉంటే శిక్షించారు, చేతులు నరికారు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఒకడు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉంటే మా ఊర్లో డబ్బు మీరే కొట్టాలరా అని శిక్షించారు, ఊరు నుంచి వెలివేశారు. అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి నేనేమంటున్నానంటే మనిషి అందరూ కూడా ఏం చేస్తారు? ఏ కులమైనా ఏ మతమైనా మనిషి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు.
మరి క్షమించాలంటే ఏముండాలా? మానవ అతీతమైనటువంటి స్వభావము ఉండాలా, దైవత్వం కలిగిన స్వభావం ఉండాలా, దేవుడై ఉండాలా. అప్పుడైతే ఏం చేయగలడు? క్షమించగలడు. అందుకనే ఇతను ఏం చేయబడ్డాడంట? అతని పాపములు క్షమించబడినవి గనుక వాడంటే ఏం చేశాడు? 25 చదవండి. ఎవడి పాపములైతే క్షమించబడతాయో వాడు దేవుడిని పూజించి ఆరాధించకుండా ఉండలేడు. ఎవరి పాపములు క్షమించబడతాయో వారు ఖచ్చితంగా ప్రకృతిని, మనుషులని కాదు పూజించి ఆరాధించాల్సింది, నిన్ను సృష్టించిన సృష్టికర్తని పూజించి ఆరాధించాల. మరి ప్రకృతిని పూజించే వాళ్ళ సంగతి మనకు అనవసరం, సృష్టిని పూజించే వాళ్ళ సంగతి మనకొద్దు. అది వారి విఘ్నత, వారికి వదిలిపెడదాం. వారి గురించి మనకు అనవసరమైన విషయాలు ఇక్కడ. మనుషులు పూజిస్తారు, నీటిని పూజిస్తారు, చెట్టుని పూజిస్తారు, నక్షత్రాలను పూజిస్తారు, జలపాతాలను పూజిస్తారు, సిప్పులను పూజిస్తారు. ఎవరినైనా పూజించుకోండి, వాళ్ళ గురించి మనకి ఇక్కడ టాపిక్ లేదు. అది వారి విఘ్నత, వారి ఇష్టం, వారికి ఉన్న లిబర్టీ, వారికి ఉన్న స్వేచ్ఛ. వారు ఎవరైనా పూజించుకొని, కానీ వాళ్ళ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. నిజంగా నన్ను ఎవరు పుట్టించారు, నన్ను ఎవరు నిర్మించారు, నేను ఎవరిని బట్టి ఉనికి కలిగి ఉన్నాను, నాకు అవయవ నిర్మాణం చేసింది ఎవరు, నాకు చర్మాన్ని ఇచ్చింది ఎవరు, నాకు మాంసం ఇచ్చింది ఎవరు, నాకు పంచేంద్రములను ఇచ్చింది ఎవరు, నా లోపల మాట్లాడుతున్నాను, చెల్లిస్తున్నానంటే నాకు ఆత్మ ఇచ్చింది ఎవరు? ఆయనను నేను మహిమపరచాలా అని నిర్ణయం తీసుకోవాలి. ఈనాడు నేను బ్రతుకున్నానంటే, ఈనాడు నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా ఎవరి వల్ల కలిగింది, ఎవరిచ్చారు? ఆయన్ని తెలుసుకోవాలి మనం. పాపములు క్షమించబడిన వారు క్రైస్తవుడు. కాబట్టి ఈయన క్రైస్తవుడు కనుక ఏం చెప్తున్నాడంటే, నేను ఆయనను, క్రైస్తవేతల గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. మన దేశంలో బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జొరాస్ట్రియన్స్ ఉన్నారు, హిందూ సహోదరులు ఉన్నారు, ముస్లిం సహోదరులు ఉన్నారు, క్రైస్తవ సహోదరులు ఉన్నారు. కాబట్టి నేను వారందరి గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. అది కాదు మన సందర్భం. ఎవరు పూజించుకుంటారో, ఎవరు మహిమపరుచుకుంటారో, ఎవరిని ఆరాధించుకుంటారో కాదు ఇక్కడ సందర్భం. సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు పుట్టించాడో ఒకటి తెలుసుకోవాలి. రెండవది, ఎవరు మన పాపములు క్షమించగలరో ఆయనను మనము మహిమపరచాలా, ఆయన్ని మనం పూజించాలా, ఆయనను మనం ఆరాధించాలని క్రైస్తవుల కొరకై బైబిల్ చెప్తా ఉంది. ఆరాధన అనేది క్రైస్తవులను ఉద్దేశించి చెప్పే మాట. బైబిల్ రాయబడిన మాట సర్వలోక మానవాళ్ళందరి కొరకు రాయబడింది. నమ్మిన వారు అలా ఆరాధిస్తారు, నమ్మని వారి సంగతి మనకు అనవసరం. వాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే సందర్భం కాదు. ఎవరైనా పూజించుకోవచ్చు, ఎవరినైనా ఆరాధించుకోవచ్చు, అది వారిష్టం. నిజముగా దేవుడున్నాడు, నన్ను ఆయన పుట్టించాడు, నా పరంజీవుడు ఆయననే అని ఎవరైతే తెలుసుకుంటారో వారు యేసుక్రీస్తుని ఏం చేస్తారు? పూజించి ఆరాధిస్తారు. ఈయన నా పాపమును క్షమించే అధికారం ఈయనకొక్కడికే ఉందని ఎవరైతే తెలుసుకుంటారో వారు మాత్రమే యేసుక్రీస్తుని పూజిస్తారు, ఆరాధిస్తారు, ఆయనను మాత్రమే మహిమపరుస్తారు. మరి మనం ఏ లిస్టులో ఉన్నాము? నిజంగా నీ పాపములు క్షమించబడి ఉంటే, నిజంగా యేసుక్రీస్తే నిన్ను పుట్టించాడని నమ్మితే నువ్వేం చేయకుండా ఉండలేవు? ఆరాధించకుండా, పూజించకుండా, ఆయన మహిమపరచకుండా ఉండలేవు. మరి లోకులందరి సంగతి, లోకంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న 860 కోట్ల మంది సంగతి ఏంటి అంటే, వారి గురించి, అందరి గురించి మనం ఇక్కడ మాట్లాడడానికి మనకు సమయము లేదు. వారితో మనకు పనిలేదు. వారిని మనం ప్రేమిద్దాం, వారిని పలకరిద్దాం. అందరు మనుషులే, వారు ఏ దేశంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, మనిషిని మనిషిగా ప్రేమిద్దాం, మనిషిని మనిషిగా గౌరవిద్దాం, మనిషిని మనిషిగానే మనం వారిని సంభాషణ చేద్దాం. అంతే తప్ప మిగతా విషయాల గురించి మనం ఏమీ మాట్లాడాల్సిన అవసరం.
చదువున్నా లేకపోయినా, జ్ఞానమున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, అన్నమున్నా లేకపోయినా, అవయవాలున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, కోట్ వేసుకున్నా లేకపోయినా, వస్త్రహీనుడైనా సరే, గోసి పెట్టుకున్నా సరే, భవనంలో ఉన్న, పూరింట్లో ఉన్న, రోడ్డు మీద, ఫుట్పాత్ మీద ఉన్న మనిషి అనే సంగతి ముందు మనం గ్రహించాలా. అతన్ని ప్రేమించాలా, పరామర్శించాలా, పలకరించాలా, ప్రేమగా మాట్లాడాలా. వారి కులమా, వారి మతమా, అవి కాదు మనం చూడాల్సింది. ఏం చూడకూడదు, ఏమి చూడకూడదు. అతను మనిషి అంటే మనం గుర్తిస్తే చాలు. మనిషికి మనిషిగా మాట్లాడదాం, మనిషిని మనసిప్పి మాట్లాడదాం, ప్రేమగా మాట్లాడదాం, చేతైతే ఏదైనా సహాయం చేద్దాం. కానీ తోలనాడి భౌతికంగా దాడి చేసి హింసించాలని ఏ భగవంతుడు చెప్పడు. ఏ భగవంతుడు చెప్పడు. ఏ భగవంతుడు కూడా చెప్పడు. ఎందుకని? అలా చెప్తే మనిషికి భగవంతుడికి వ్యత్యాసం. అందుకని యేసుక్రీస్తు ఏంటంటే క్షమించాడు. ఏం చెప్పాడు? క్షమించాడు. ఆయన్ని శిక్షిస్తున్నా సరే ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించండి. అంటే యేసుక్రీస్తులో ఎందుకు యేసుని నేను పూజిస్తున్నానంటే, వేరే వాళ్ళు పూజించకపోయినా నాకు అభ్యంతరం లేదు. నేనెందుకు పూజిస్తున్నానంటే, నా పాపములను క్షమించగలిగిన ఏకైక వీరుడు, విరాట్ పురుషుడు, మరణమును జయించిన వాడు, చివరి రక్తమును రుధిరమును ధారపోసిన వాడు. అందుకనే నేను యేసుక్రీస్తును పూజించి ఆరాధిస్తున్నా. తెలిసిన వాళ్ళు పూజించి ఆరాధిస్తారు, తెలియని వారు వాళ్ళ ఇష్టం, వాళ్ళ గురించి మనకు అనవసరం. మొదటిది. రెండోదిగా చూడండి, 26వ వచనం చదవండి. లూకా సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తర్వాత చదవండి 3వది 18వ అధ్యాయం 47వ వచనం. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు. ఎవరిని మహిమపరిచాడంట? ఎవరు మహిమపరిచాడు? ఎవరిని మహిమపరిచాడు? నిజంగా లోకంలో ఎవరెవరు మహిమపరుస్తున్నారో మనకు అనవసరం. ఒక క్రైస్తవుడు ఎవరిని మహిమపరచాలని చెప్తుంది వాక్యం? జీవము గల దేవునిని, తన పాపములకై ప్రాయచిత్తముగా రుధిరము చిందించినటువంటి దేవుణ్ణి, మరణమును సమాధిని గెలిచి మృత్యుంజయుడైనటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంట? మహిమపరచాల. నిజంగా అనుభవాలు నాకుంటే, ఆ లక్షణాలు నేను కూడా పొందాలనుకున్న వాడు మాత్రమే మహిమపరుస్తాడు. మిగతా వారికి అవసరం లేని విషయం ఇది. అది మిగతా వారికి వర్తించేది కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటుంటే దేవుని మహిమపరిచాడు. అక్కడ శాస్త్రులు పరిచయాలు కూడా ఉన్నారు, కానీ ఈయన ఎవరు మహిమపరిచాడు? దేవుని మహిమపరిచాడు. ఇది రెండవ అనుభవం. మూడవదిగా చూస్తే 18వ అధ్యాయము లూకా సువార్తలో 43వ వచనం, 42, 43 త్వరగా చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయం 42, 43. యేసు చూపు పొందుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు. కాబట్టి చూపును పొంది ఏం చేశాడు? దేవునిని మహిమపరిచాడు. ఇక్కడ మనకు వైద్య శాస్త్రము ప్రబలింది, ఇంజనీరింగ్ శాస్త్రము ప్రబలింది, భూగర్భ శాస్త్రము ప్రబలింది, ఖగోళ శాస్త్రము ప్రబలింది, విరాజిల్లుతున్నాయి. అవన్నీ కూడా మన అవసరాలు తీర్చేటివి. అవన్నీ మనిషి అవసరాలు తీర్చేవి తప్ప మనము డాక్టరు వైద్యం చేశాడని డాక్టర్కి మనం ఏం చేయొచ్చు? థ్యాంక్స్ చెప్పచ్చు. కానీ దేవుని స్థానము డాక్టర్కి ఇవ్వకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు మన అమ్మ నాన్న వస్త్రాలు కొని పెట్టారు, పోషిస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక నూతన వస్త్రాన్ని మనకి బహుకరించవచ్చు, అంత మాత్రాన శాలువ కప్పి సన్మానం చేయొచ్చు, అంత మాత్రాన అమ్మ నాన్నకి ఇచ్చిన విలువ అతనికి ఇస్తామా?
ఒక ఎమ్మెల్యేనో ఎంపో మంత్రో లేదంటే రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మనకు ఒక బహుమానం ఇవ్వచ్చు. అంత మాత్రాన వారిని మనం భగవంతుడు అంటామా? అనలేము. వారు మనం బహుమానం ఇవ్వచ్చు, లేక వారికి ఏదైనా వస్త్రాన్ని బహుకరించవచ్చు. థ్యాంక్స్ చెప్తాం. అంటే దేంతో సరిపెడతాం? థ్యాంక్స్తో సరిపెడతాం. కానీ వారిని దేవుడిగా మహిమపరచకూడదు. రెండవది, వారికి ఎవ్వరికి కూడా పాద పద్మముల చెంత మనము మోకరిల్లకూడదు. నీలాంటి మహానుభావుడు నాలాంటి దీనుడికి, దరిద్రుడికి, ఎన్నిక లేని వాడికి, యోగ్యత లేని వాడికి, పనికి మారిన వాడికి గొప్ప బహుకారం సత్కరించేవయ్యా, సన్మానం చేసేవయ్యా, నువ్వు మంచోడివయ్యా, మహనీయుడివయ్యా, 10 కాలాలు చల్లగా ఉండాలయ్యా అనే తప్ప ఏం చేయకూడదు? అతని కాళ్ళు మొక్కకూడదు, అతన్ని మహిమపరచకూడదు. నేనెంత వాడిని, నా బతికెంతయ్యా, నీలాంటి మహానుభావుడికి నా పట్ల ఎంత దయార్థమైన హృదయము, ఎంత ప్రేమతత్వము, ఇలా మనం వర్ణించవచ్చు. కానీ వారు చేసిన సహాయాన్ని బట్టి, కానీ వాళ్ళ పాదాల మీద పడి వాళ్ళని మహిమపరచడం అనేది సృష్టికర్తని మనం ఏం చేసిన వాళ్ళం? అవమానపరచిన వాళ్ళం. ఏం చేసిన వాళ్ళం? ఎందుకంటే నాన్నకు పోయి వెళ్ళొస్తున్నానా నేను ఊరికి అని చెప్పకుండా నాన్న ఫోటోలు చెప్తే నాన్నని ఏం చేసిన వాళ్ళం? అవమానపరిచిన వాళ్ళం ఎలాగైతుందో, ఇక్కడ సృష్టికర్త అయినటువంటి పరంజీవుడు ఉండగా, పరంజీవునికి మనము పూజ చేయకుండా, పరంజీవుని మనం గనపరిచి ఆరాధించకుండా ఒక జీవుని మనం గనపరిచి ఆరాధించినప్పుడు పరంజీవుని మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? అవమానపరిచిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనము వారికి థ్యాంక్స్ చెప్పొచ్చు. వారు చేసిన దాన్ని బట్టి వారికి కృతజ్ఞతమై జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి జీవించవచ్చు. వారి మేలును దినదినము క్షణక్షణము తలపోసుకుంటూ ఉండొచ్చు. వారు చేసిన సహాయము 100 మందికి 1000 మందికి చెప్పుకుంటూ తిరగచ్చు. కానీ వారిని దేవుడిగా మనం ఏం చేయకూడదు? మహిమపరచకూడదు. అది బైబిల్లో సృష్టికర్త అయిన దేవుడి యొక్క అభిప్రాయం. ఇది మనిషి అభిప్రాయం కాదు మనకు కావాల్సింది. ఇది ఎవరి అభిప్రాయం? ఇది దేవుని హుకుం, ఇది దేవుని ఆజ్ఞ. ఎందుకంటే నా మహిమ కొరకు నేను నిన్ను పుట్టించాను, నా మహిమ కొరకు పుట్టించాను. కాబట్టి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? వాడు దేవునిని ఏం చేశాడు? మహిమపరిచాడు. 43వ వచనంలో ఏం చేశాడు? వాడు దేవుని మహిమపరిచాడు. ఇది 4వ చూడండి, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 19 నుంచి చదవండి. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము 19వ వచనం నుండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గురించి ఏం చేయాలంట? దేవుడిని. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది. ఈరోజు భారతదేశంలో తెలుగు 2 రాష్ట్రాలలోనే కాదు, నార్త్ ఇండియాలో, భారతదేశంలో అందరము మనము భారతీయ పౌరులమే. ఏ దేశంలో ఉన్నాం? భారతదేశంలో ఉన్న మనందరము భారతీయ పౌరులమే. ఒకటి. రెండవది, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము ప్రతి వ్యక్తికి మీద అధికారం ఇవ్వబడింది. వారు సిక్కు మతమైన, జైను మతమైన, బౌద్ధ మతమైన, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, జురాస్ట్రియన్ అయినా,
ఏ మతమైన భారతదేశంలో ఉన్న వారందరూ ఎవరు? మొదటిది భారతీయులు. ఇప్పుడు భారతీయులందరికీ ఏమి ఇవ్వబడింది? రాజ్యాంగం హక్కు ఇవ్వబడింది. భారత రాజ్యాంగం హక్కు ఇవ్వబడింది. మనం బయటికి వెళ్ళాలంటే ఏమని చెప్తాం? బయటికి వెళ్ళి మనకు 2 ఇవ్వబడ్డాయి. ఏంటి అవి? ఒకటి ఆధార్ కార్డు, రెండవది పాస్పోర్ట్. కాబట్టి మనం విదేశానికి వెళ్ళినప్పుడు మనల్ని ఏమని గుర్తిస్తారు? భారత సిటిజన్షిప్ అని గుర్తిస్తారు. భారతీయ పౌరుడు, భారతీయ పౌరురాలని గుర్తిస్తారు. అంతేగాని ఫలానా కులము పౌరురాలు, ఫలానా కులము పౌరుడని మాత్రం వేరే దేశాలు గుర్తిస్తారా? లేదు. మనం ఏమని గుర్తిస్తారంటే ఆధార్ కార్డుని బట్టి అయినా, లేకుంటే పాస్పోర్ట్ని బట్టి అయినా వేరే దేశంలో మనల్ని ఏమని గుర్తిస్తారంటే భారత పౌరుడు, భారత పౌరురాలని మాత్రమే గుర్తిస్తారు. ఫలానా మతానికి పౌరుడు, ఫలానా మత పౌరురాలని గుర్తించరు. ఫలానా కులము పౌరుడు, ఫలానా కులము పౌరురాలని గుర్తించరు. అరికాళ్ళు కూడా బెదరు లేదు అన్నట్టుకుంది కొంతమంది విషయాలు ఆలోచిస్తుంది. అసలు విదేశాలలో నన్ను ఏమని గుర్తిస్తున్నారు? మతమని గుర్తిస్తున్నారా, లేక కులమని గుర్తిస్తున్నారా, లేక పౌరుడు పౌరురాలను గుర్తిస్తున్నారా? ఏమని గుర్తిస్తారు? ఫలాని ఇండియన్ పౌరుడు, ఇండియన్ పౌరురాలను గుర్తిస్తారు. ఫలాని కులము పౌరుడు, ఫలాని కులము పౌరురాలను గుర్తించారు. ఫలాని మతము పౌరుడు, ఫలాని మతము పౌరురాలను గుర్తించారు. మరి ఎవడు పెట్టాడో కానీ ఈ లెక్కలు, ఈ విధానాలు నాకైతే ఏం అర్థం అవట్లేదు. ఇప్పుడు మూడవది ఏంటి? రెండోది అయిపోయినవి. మూడవది ఏంటి అంటే భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ ఎవరు? ఇప్పుడు అది పలకడానికి మాత్రమేనా? అది ప్రాక్టికల్గా చేయటానికి. మరి భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు వారు ఏ కులమైనా, ఏ జాతైనా, ఏ మతమైనా, ఏ విశ్వాసనీయత కలిగినప్పుడు నువ్వు ఎందుకు గౌరవించావు? ఎక్కడ చెప్పకూడదు, ఇక్కడ చేయకూడదు అని ఎందుకు దాడి చేస్తున్నారు? చూసారండి, ప్రభుత్వం గుర్తించింది, వారికి ఓటు కార్డు ఇచ్చింది. ప్రభుత్వం గుర్తించింది, వారికి రేషన్ కార్డు ఇచ్చింది. ప్రభుత్వం గుర్తించింది, వారికి ఆధార్ కార్డు ఇచ్చింది. ప్రభుత్వం గుర్తించింది, వారి పాస్పోర్ట్ కూడా ఇచ్చింది. మరి నువ్వు భారతీయులందరూ నీ సహోదరులు అయినప్పుడు ఎందుకు దాడి చేయాలి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, నువ్వు నిజంగా భారతీయుడివేనా? ఈ లక్షణాలు నీకు కనుగొంటే నువ్వు భారతీయుడవు. లేదంటే నువ్వు భారతీయుడివో కాదో నీకు నువ్వే నిర్ధారించుకోవాలి. భారతదేశం కల్చర్, భారతదేశం ఉనికి, భారతదేశం ప్రత్యక్షతలు ఏంటంటే భారతీయులందరూ నా సహోదరులు. రెండవది, భారతదేశము మూవర్ణుల జెండాను గౌరవించేవాడు మాత్రమే భారతీయుడు. భారతదేశం ఏ జెండా ఉంది? మూవర్ణుల జెండా ఉంది. మూవర్ణుల జెండాని గౌరవించేవాడే భారతీయుడు. భారత రాజ్యాంగాన్ని గౌరవించేవాడే భారతీయుడు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని గౌరవించేవాడే భారతీయుడు. భారత రాజ్యాంగంలో ద్వారా ఒకవేళ ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా ఉన్న శిక్షా స్మృతి ఏదైతే ఉందో దాన్ని గౌరవించే వారందరూ ఎవరవుతారు? భారత పౌరులు అవుతారు. భారతదేశంలో ఉన్న అడ్మినిస్ట్రేట్ని లోబడి జీవించే వాళ్ళే ఏమవుతారు? భారతీయులు అవుతారు. భారతదేశంలో ఉన్న ప్రభుత్వం వేసే ప్రతి ట్యాక్సీ ఏదైతే ఉందో ఆ ట్యాక్సీ కట్టే వారందరూ కూడా ఏమవుతారు? భారతీయులు అవుతారు. నీటి పన్ను కానీ, కరెంటు బిల్లులు కానీ, ఇంటి పన్నులు కానీ, రోడ్ ట్యాక్సీలు కానీ, వాహన ట్యాక్సీలు కానీ ఉంటాయా? కూడా ప్రతిదానికి భారతదేశంలో ఏమిచ్చింది? కొన్ని ట్యాక్సీలు వేసింది. జిఎస్టీ కూడా వచ్చింది కొత్తగా, వ్యాట్ కూడా ఉంది, పన్నులు కూడా ఉన్నాయి. వీటన్నిటిని చెల్లిస్తున్నామంటే అందరూ ఎవరని అర్థం? భారతీయులమనే. వేరే దేశానికి చెల్లిస్తున్నామా? భారతదేశ ప్రభుత్వానికి చెల్లిస్తున్నామా? మరి అలాంటప్పుడు భారతదేశపు పౌరుడిని హింసించడానికి, తూలనాడడానికి, భౌతికంగా దాడి చేయడానికి
అవమానపరచడానికి, వారి విశ్వసనీయతను గేలి చేయడానికి ఎవడు నీకు హక్కిచ్చాడు? కాబట్టి భారతదేశము నా భారతదేశము, భారతీయులందరూ నా సహోదరులను చెప్పలేవు, అది నీకు వర్తించదు. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే, ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది మొదటి శతాబ్దంలో. ఏమని? అప్పుడు కూడా ఈ నామాన్ని ఇక్కడ ప్రకటించకూడదు. ఏమన్నారు వాళ్ళు? అప్పుడు కూడా ఈ నామాన్ని ఇక్కడ ప్రకటించొద్దు, ఇక్కడ ప్రకటించొద్దు అన్నప్పుడు వారు ప్రకటించేవారు వాడిన ట్రిక్స్ చూడండి. ఇప్పుడు అంటున్నారు, నీకు పర్మిషన్ ఉందా? మరి నీకెవడు పర్మిషన్ ఇచ్చాడు? పర్మిషన్ ఉందా అని అడగడానికి. అంతే కదా. నీకు సోమవారం అయితే నాకు కూడా ఏ వారం? సోమవారమే. నీకు ఉదయం 10:30 అయింది టైం అంటే నాకు కూడా 10:30 అవుతుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్నాం కాబట్టి. వేరే దేశానికి వెళ్తే టైమింగ్స్ మారుతాయి, కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు మారుతాయి. మరి ఇండియాలో నీకు ఒక హక్కు ఉందంటే అదే హక్కు నాకు కూడా వర్తిస్తుంది. ఇండియాలో నీకు లిబర్టీ ఉంది, స్వేచ్ఛ ఉందంటే అది నాకు కూడా, భారత పౌరులందరికీ అది వర్తిస్తుంది. ఇక అది భౌతికంగా దాడి చేస్తున్నామంటే భారతదేశపు ఔన్నత్యాన్ని, భారతదేశపు ప్రత్యక్షతను నాశనం చేస్తున్నారని అర్థం. అలాంటి వారందరూ భారతదేశపు గొప్పతనాన్ని ప్రపంచ దేశాల్లో అవమానపరుస్తున్నారని దాని అర్థము. కాబట్టి ప్రియమైన వారులారా, అందుకంటున్నారు వారు దేవుని ఏం చేశారు? మహిమపరచారు. మేము కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రకటించకుండా ఉండలేదు. నీ మాట వినాలా? దేవుని మాట వినాలా? మీరే చెప్పండి అయ్యారా అని అడిగారు. అప్పుడు వారు ఏం చేశారు? 21వ వచనంలో ఏం జరిగింది? ప్రజలందరూ జరిగిన దానిని చూచి దేవుని మహిమపరిచాడు. ప్రజలందరూ ఏం చేయాలంట? జీవము గల దేవుని ఏం చేయాలా? మహిమపరచాల. ఆయన పుట్టించిన పర్పస్ ఏంటి? ఆయన మహిమ కొరకే మనల్ని పుట్టించాడు. ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమపరచారు. అక్కడ 5వది చూడండి, అసలు ఎందుకు మనం దేవుణ్ణి మహిమపరచాలి? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఎందుకు మనం దేవుణ్ణి మహిమపరచాలి? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అని విలువ పెట్టి కొనబడిన వారు ఎవరైతే విలువ పెట్టి కొనబడ్డారో వారందరూ కూడా, అంటే విలువ పెట్టి కొనబడిన జాబితాలో ప్రతి క్రైస్తవుడు ఉన్నాడు. ప్రతి వ్యక్తి లేడు, ప్రతి క్రైస్తవుడు ఉన్నాడు. కొనబడాలి. దేని చేత? రుధిరము ద్వారా, పవిత్రమైన రక్తం ద్వారా కడగబడిన ప్రతి వ్యక్తి కొనబడిన వాడవుతాడు. ఆయన తన రక్తం ఇచ్చాడు. ఈ లోకంలో కోట్ల మంది వచ్చి ఉండొచ్చు, కానీ నీ కొరకు నా కొరకు రక్తం ఇచ్చి మనల్ని కొన్నవాడెవరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను పక్షవాలన చేయడానికి ఆయన ప్రశస్తమైన రుధిరము నుంచి మనల్ని పాపముల నుండి విమోచించి, పాప దాస్యము నుండి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. విలువ పెట్టి క్రైమ్ చెల్లించాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము. ఆ క్రైమ్ ఎలాంటిది? 18వ వచనం 19వ వచనం. క్రైమ్ పెట్టడం అంటే ఏంటి? ఆ క్రైమ్ సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని. ఎక్కడ చదువుతున్నావు? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూస్తే, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు అని చెప్తుంది బైబిల్. వెండి బంగారం అంటే మనుషులందరికీ వచ్చిన వైద్యులు ఎంత ప్రాముఖ్యమో, కానీ బైబిల్ చెప్తుంది వెండి బంగారం అంటే ఏంటివంట? క్షయమైనవి. అది అక్షయమైనవి కాదు, తాత్కాలికమైనవే.
అది కోహినూరు వజ్రమైనా సరే, అది కోహినూరు వజ్రమైనా తాత్కాలికమైనదే, అది మనకు శాశ్వతమైనది కాదు. కాబట్టి వెండి నీకు శాశ్వతం కాదు, నీ బంగారం నీకు శాశ్వతం కాదు, నీ ఆస్తి నీకు శాశ్వతం కాదు, నీ కొడుకు నీకు శాశ్వతం కాదు, నీ కూతురు నీకు శాశ్వతం కాదు, నీ ఇల్లు నీకు శాశ్వతం కాదు, నీ వాహనాలు, నీ ఉద్యోగం, నీ హోదా, ఏది కూడా, నీ అధికారం, నీ పదవి, ఎమ్మెల్యే సీటు కానీ, మంత్రి సీటు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ఏది శాశ్వతం కాదు భూమి మీద మనకు. అన్ని తాత్కాలికమైనవే. మరి శాశ్వతమైనది ఏంటి? అన్ని తాత్కాలికమైనవే. అందుకనే వెండి బంగారం క్షయ వస్తువులు అక్షయమైనవి కాదని చెప్తుంది బైబిల్. కాబట్టి ఏమంటున్నంటే విమోచించబడలేదు కానీ అమూల్యమైన రుధిరము, అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కల్మషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. అది ఎవరి రక్తం అంట? క్రీస్తు ప్రభుయేసు వారి రక్తం చేత నీ పాపముల నుండి, నా పాపముల నుండి విమోచించబడి విలువ పెట్టి క్రయము చెల్లించి కొనబడ్డాం కనుక ఇప్పుడు మనం ఆయన ఏం చేయాలి? మన దేహముతో, మన ప్రాణాత్మ మూలికలతో కూడా ఆయన మనం ఏం చేయాలా? ఆరాధించాలా, పూజించాలా, మహిమపరచాలా. ఇంకా ఈ మహిమ పొందడానికి ఈ విశ్వంలో ఎవ్వరు యోగ్యమైన వారు కాదు. ప్రభుయేసు వారు మాత్రమే. ఎవరు నీ కొరకు రుధిరం చిందించి నిన్ను కొన్నాడో ఆయన మాత్రమే యోగ్యుడు. నువ్వు పూజించాల్సింది ఆయన్నే, నువ్వు ఆరాధించాల్సింది ఆయన్నే, నువ్వు మహిమపరచాల్సింది ఆయన్నే. అంటే ఎవరు? నువ్వంటే భారతీయులందరూ, ప్రపంచ మానవాళ్ళందరూ కాదు, అందరికీ హక్కు ఉంది. కానీ ఎవరు యేసు రక్తంలో కడగబడతారో, ఎవరు ఆయన సొంత రక్షణను అంగీకరిస్తారో, ఎవరు ఆయన కొరకు జీవితాన్ని మార్చుకొని ఆయన కొరకు జీవిస్తారో వారు మాత్రమే దేవుని ఆరాధించి మహిమపరిచే దానికి యోగ్యులు, అర్హులు అవుతున్నారు. అందరూ కాదు, మనుషులందరూ కాదు. ఎవరు విలువ పెట్టి కొనబడి వారి జీవితాన్ని, పాత రోత జీవితాన్ని అసహించుకొని ఆ త్రాగుడును, ఆ జూదము, ఆ మట్కాలు, గుట్కాలు, ఆ దుర్మార్గత, ఆ దొంగతనము, మోసాలు, అక్రమాలు మానుకున్నారో, నరహత్యలు, వ్యభిచారాలు, వారు మాత్రమే ఏమవుతారు? ఇప్పుడు వారు మాత్రమే యేసు రక్తంలో కడగబడిన తర్వాత అవి మానిన వారు మాత్రమే దేవుణ్ణి పూజించి ఆరాధించి మహిమపరిస్తే ఉపయోగం. కానీ అవి అలాగే ఉన్నాయంటే ఆరాధించిన, పూజించిన, మహిమపరిచిన ప్రయోజనం లేదు. క్రైస్తవులైనా సరే, వారు క్రైస్తవులైనా సరే, ఆ ఆరాధనని, ఆ మహిమ దేవుడు ఆగ్రహించడు. దానివల్ల ఏ ఉపయోగం? బ్రతుకు మారింది. రుజువులు ఉంటేనే మనం చేసే ఆరాధన, మనం చేసే పూజ, మనం చేసే మహిమ దేవునికి చెందుతుంది. మనం అర్పించే అర్పణ. లేదంటే క్రైస్తవులైనా సరే, తాత ముత్తాతలు 10 తరాల నుంచి నేను క్రైస్తవులు అంటే సరిపోదు. వారి జీవితంలో పద్ధతులు, క్రియలు, ఆచారాలు మారి ఉండాలి. దేవుని కొరకై పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించిన వారైతేనే ఆయన మహిమ పరచడానికి అర్హులుగా, యోగ్యులుగా చేయబడతారు. ఆయన యోగ్యుడు ఆరాధనకు, పూజ్యనీయుడుకు. ఆయన పూజ్యనీయుడు, ఆయన పూజింపదగిన వాడు, ఆయన మహిమపరచబడవలసిన వాడు. కాబట్టి మనం ఆయన్ని అట్టి అనుభవం ఏం చేయగలం? ఆయన్ని నిజంగా నీ రక్తంలో నన్ను కొన్నావు ప్రభా, నా పాత రోత జీవితం ఎంతో దౌర్భాగ్యకరమైనది ప్రభా, దాన్ని మానుకోగలిగాను. ఇదిగో నీ ప్రజలతో, నీ సన్నిధిలో, నీ ప్రజల మధ్యలో, నీ మందిరంలో చేరాను. నిన్ను ఆరాధించే అర్హత, యోగ్యత నాకు ఇచ్చావు అయినా. నీ మహిమ కొరికి నన్ను పుట్టించావు. ఇంతకాలం నేను జీవించలేకపోయాను. ఇదిగో ఇప్పుడు నీ రక్తం వల్ల కొనబడ్డాను కనుక నా దేహంతో, నా ప్రాణాత్మ, నా దేహముతో, నా జీవఫలముతో నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తాను. నేను ఈ స్థితికి వచ్చాను కాబట్టి నేను నిన్ను మహిమపరుస్తాను ప్రభా. నువ్వు ఆరాధనకి యోగ్యుడు, పూజ్యనీయుడవు. నిన్ను మహిమపరచడానికి నాకు యోగ్యత ఇచ్చావు ప్రభా. రక్తంలో కొన్నావు కనుక నా బ్రతుకు మారింది కనుక అందుకే నేను నిన్ను మౌనంగా ఉండలేను, స్తుతించకుండా ఉండలేను, ఆరాధించకుండా ఉండలేను, నిన్ను మహిమపరచకుండా లేను. ఈ గొప్ప ధన్యత ఇచ్చావు ప్రభా. నన్ను కూడా విమోచించినందుకు నా స్తుతి, ఆరాధన. నేను నిన్ను తప్ప ఇంకెవరి లోకంలో మహిమపరచగలనని మనం ప్రభుని ఆరాధిద్దాం. మోకరించండి. అట్టి అనుభవంతో మనం దేవుని ఆరాధించేవారు.